హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇంట్లో డీసీ కరెంటు దేనికన్నా ఇన్పుట్ ఇస్తాం కాబట్టి కరెంటు పోయి రాగానే మళ్ళీ ఆటోమేటిక్ అవే ఆన్ అవుతాయి. అలా కాకుండా మనం కరెంటు పోగానే ఆఫ్ అయ్యేటట్టు మళ్ళీ మనం ఆన్ చేసేదాకా ఆన్ కావద్దు. అలాంటి సర్క్యూట్ ఒకటి చేసుకుందాం. ఇప్పుడు మన మోటార్ స్టార్టర్ ఉంటుంది కదా, మనం ఆన్ చేస్తాం. ఆన్ చేసిన వెంటనే కొద్దిసేపు అయినాక కరెంటు పోతే మళ్ళీ మోటార్ ఆన్ కాదు. ఎందుకంటే మనం స్టార్టర్ మళ్ళీ ఆన్ చేసేదాకా స్టార్ట్ కాదు. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా మనం ఆన్ చేసేదాకా ఆన్ కావద్దు. అలాంటి సర్క్యూట్ ఒకటి చేసుకుందాం. ఇది BT136 ట్రయాక్. దీన్ని ట్రాన్సిస్టర్ కూడా అంటారు. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్లో ఎక్కువగా వాడతారు. ఇది బయట దొరకకుండా ఫ్యాన్ రెగ్యులేటర్లో ఉంటుంది ఇంట్లో. దాంట్లో ఇదే ఉంటుంది ట్రాక్. BT136 నెంబర్. ఒక పుష్ బటన్. ఇది ఈ వైర్ సాల్టింగ్ చేసి పెట్టిన 4 వోల్టేజ్ LED ఇది స్ట్రిప్. మనకు 5 వోల్టేజ్ ఒకటి చార్జర్ కావాలి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి 3 లెగ్స్ ఉన్నాయి కదా, T1, T2, TG. ఇది ఇప్పుడు సెంటర్ పిన్కి మరియు 3 లాస్ట్ పిన్కి ఈ యొక్క 2 పుష్ బటన్ వైర్లు ఉన్నాయి కదా, ఆ రెండింటికి సాల్డరింగ్ చేద్దాం. సెంటర్ లెగ్కు, థర్డ్ లెగ్కు ఈ పుష్ బటన్ 2 వైర్లు సాల్డరింగ్ చేసిన. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ LED ఉంటుంది కదా, 4 వాట్స్ LED. ఇది ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్ వైట్ వైరు, మైనస్ బ్లాక్ వైరు. ఈ మైనస్ వైరు ఈ సెంటర్ పిన్కి సాల్డరింగ్ చేసుకోవాలి. మైనస్ వైరు సెంటర్ పిన్కి సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ యొక్క పుష్ బటన్ 2 వైర్లు సెకండ్, థర్డ్కి సాల్డరింగ్ చేసిన. ఈ యొక్క లైట్ మైనస్ వైరు సెంటర్కి సాల్డరింగ్ చేసిన. ఇప్పుడు ప్లస్ వైర్ ఉంటుంది. ఇప్పుడు మనం 5 వోల్టేజ్ ఇద్దాము. ఈ యొక్క ప్లస్ వైర్కి మనం ఛార్జింగ్ నుంచి వచ్చే ప్లస్ వైర్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ లెగ్ ఖాళీ ఉంటుంది కాబట్టి మైనస్ వైరు ఈ ఫస్ట్ లెగ్కి ఇస్తాం. అంతే, సింపుల్ కనెక్షన్. ఇప్పుడు మనం ఈ యొక్క 5 వోల్ట్ ఛార్జర్ ద్వారా DC 5 వోల్ట్ ఇన్పుట్ ఇద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్లోనే ఉంది. ఇది ఆన్ చేసినా కూడా ఇప్పుడు ఈ యొక్క పుష్ బటన్ ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒక పుష్ బటన్ ఆఫ్ ఏం చేసినా కానీ ఆఫ్ కాదు. ఇప్పుడు మనం మెయిన్ ఆఫ్ చేద్దాం, మళ్ళీ ఆన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఆన్ కాదు. ఇప్పుడు ఈ యొక్క పుష్ బటన్ ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. మీకు మళ్ళీ చూపిస్తా. ఇది తీసేస్తా, మళ్ళీ ప్లగ్ ఇన్ చేస్తా. ఇప్పుడు ఆన్ కాదు. ఇది ఒకసారి ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది.
ఇలా చేసుకోవచ్చు. ఈ యొక్క సర్క్యూట్ను మనం ఇంట్లో డీసీతో నడిచే సర్క్యూట్ ఏదైనా కానీ దీనికి 5 వోల్ట్ నుంచి 30 వోల్ట్స్ వరకు ఇవ్వచ్చు వోల్టేజ్. ఈ సర్క్యూట్కి మాత్రం మన మిగతా డివైస్కు ఇవి కనెక్షన్ ఇచ్చుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.